బీహార్‌లోని ఆర్‌జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష నాయకులు ఎంతగా రెచ్చిపోతున్నారంటే, వీళ్ళకి కనీసం దేశం పట్ల ఏమాత్రం బాధ్యత లేదు అనేది స్పష్టమవుతోంది. కేవలం పదవులే పరమావధి. ఇది ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. కానీ భద్రతను కూడా, దేశ భద్రతను కూడా పరిగణలోకి తీసుకోలేనటువంటి బుర్రలు వీళ్ళవి. ఉన్మాదంతో ఊగిపోవడం తప్ప ఈ బ్యాచ్‌కి ఇంకోటి తెలీదు. ఈ ఆర్‌జేడీ నేతృత్వంలోని ప్రతిపక్ష నాయకులు తాజాగా ఏం చేస్తున్నారు అంటే, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ముందుగా నిరసన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారంటే, రైలు రోకో, ఎక్కడ ఏ ప్రభుత్వ ఆస్తులుంటాయో వాటికి అగ్గిపెట్టేయడం, తగలబెట్టేయటం. ఇవన్నీ దేనికోసం అంటే, త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగిస్తాము అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించటమే. ఇందులో ఏమన్నా తప్పుందా? ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అది తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు లాంటిది. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ, దాన్ని కూడా రాజకీయం చేసి, ఎవరి కోసం? భారతీయుల కోసం కూడా కాదు, బంగ్లాదేశీయుల కోసం, రోహింగ్యాల కోసం. ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు, రాజకీయ నాయకులు, వాళ్ళకున్నటువంటి ఈ బానిసత్వపు భజన బ్యాచ్‌గాళ్ళు, ఈ రౌడీలు, ఉన్మాదులు, పేటీఎం బ్యాచ్‌గాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఈ భూమికి నిజంగా భారం. ఆ రోహింగ్యాలతో పాటుగా, ఆ బంగ్లాదేశీయులతో పాటుగా వీళ్ళను కూడా దేశం దాటించేస్తే పీడ పోద్ది.